ఇంతకుముందు రికార్డ్ అయిందో తెలియదు కానీ ఇంతకుముందు రికార్డ్ అయిందో తెలియదు, మళ్ళీ చేస్తున్నారు రికార్డు. ఇంతకుముందు రికార్డ్ అయిందో తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు రికార్డింగ్. ఇది కాశీకి మళ్ళీ సెకండ్ టైం రావాల్సి వస్తుంది నాకు. ఎందుకంటే లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు నా కెమెరా పోయింది అనమాట. అంటే పోయిందంటే నేను అది హైదరాబాద్లో సెక్యూరిటీ చెకింగ్ నుంచి వచ్చిన తర్వాత వచ్చినాక నేను బ్యాగ్లోనే పెట్టుకున్న, బయటికి తీయలేదు యాక్చువల్గా. సెక్యూరిటీ చెకింగ్ దగ్గర కూడా బ్యాగ్లో పెట్టుకున్న గుర్తుంది. నేను అన్న ఇద్దరం కలిసి పెట్టుకున్నాను. కానీ కాశీకి వచ్చి హోటల్ రూమ్లోకి వచ్చి చూసుకున్నాక నా కెమెరా లేదు. కెమెరా లేకపోయేసరికి ఇంకా అప్పుడే అంతా బ్యాగ్స్ అన్నీ చెక్ చేసినా ఎక్కడ దొరకలేదు. సరే అని చెప్పి సెక్యూరిటీ చెకింగ్ దగ్గర ఏమైనా మర్చిపోయినానేమో అని చెప్పి వాళ్ళకి ఇప్పుడే వెంటనే కాల్ చేస్తే వాళ్ళు అన్నారు నెక్స్ట్ డే, నేను 3 days ఉన్నప్పుడు కాశీలో, సెకండ్ డే వాళ్ళని చెక్ చేసి చెప్తాం సార్ అన్నారు. చెక్ చేసినారు, లేదన్నాక సరే సార్ మీరు అయితే మేము కూడా అన్ని చెక్ చేస్తాం, సీసీటీవీ కెమెరాస్ కూడా అన్ని చెక్ చేస్తామని చెప్పినారు. సీసీటీవీ కెమెరాస్ కూడా చెక్ చేసిన తర్వాత దొరకలేదని చెప్పినారు. అంతా నా టూర్ అయిపోయినాక ఇంటికి వచ్చిన తర్వాత దొరకలేదని చెప్పిన తర్వాత ఎందుకు నాకు డౌట్ వచ్చింది. సో స్పైస్ జెట్ని కూడా కాంటాక్ట్ చేద్దామని చెప్పి స్పైస్ జెట్ని కాంటాక్ట్ చేసినాం. నేను ట్రావెల్ చేసిన స్పైస్ జెట్ ఎయిర్లైన్స్లో. అయితే వాళ్ళకి అంటే దానికి మనం డైరెక్ట్ ఫోన్ నెంబర్తో లేదు కానీ మనం త్రూ ఈమెయిల్ వాళ్ళకి కాంటాక్ట్ చేసుకోవచ్చు. అట్లా కాంటాక్ట్ చేసిన తర్వాత వాడు రిప్లై ఇచ్చినాడు, మేము ఎతికి మీకు మళ్ళీ రిప్లై చేస్తామని చెప్పి అన్నాడు. దాని తర్వాత ఒక 2 days తర్వాత నాకు మెయిల్ వచ్చింది, ఇట్లా కెమెరా దొరికింది, ఫ్లైట్లో మర్చిపోయినారు మీరు. కానీ నేను ఎక్కడ అసలు బ్యాగ్ ఓపెన్ చేయలేదు. మేబీ నా బ్యాగ్ జిప్ కొంచెం ఓపెన్ ఉండేది, దాని నుంచి పడిపోయిందో మరి ఎట్లా పోయిందో అసలు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. నా కెమెరా ఎట్లా పోయిందని ఇప్పటికీ నాకు అది ఒక మిరాకిల్ అనిపిస్తుంది. మళ్ళీ నేను కాశీకి రావాలని చెప్పి ఇట్లా అయిందా అని చెప్పి అనిపిస్తుంది నాకు. చూడండి బాబా, ఇది కాశీ. ఇట్లా స్ట్రైట్ వెళ్తే మనకు అన్ని ఘాట్స్ వస్తాయి. ఇది కాశీ విశ్వనాథ్ కారిడార్. యాక్చువల్లీ నేను నా హోటల్కి లాస్ట్ టైం వచ్చిన హోటల్లో తిందామని చెప్పి తిరుగుతున్నా, లోపల చిన్న వ్లాగ్ చేద్దామని చెప్పి ఇట్లా కెమెరా వస్తున్నాను. అయితే ఆ స్టోరీ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. దీనిలో ఒక చిన్న మిరాకిల్ ఉంది. అంటే కాశీలో మీకు అందరూ తెలుసు కినారాం బాబా ఆశ్రమం అని చెప్పి, కాశీలోనే చాలా పెద్ద ఘోరి అనమాట. ఆయన ఇంకటికి ఉండరు, ఆయన 169 years బతికినారని చెప్తారు. అయితే ఆయన గురించి నేను ఆ రోజు వింటున్నాను అనమాట. ఇట్లా వీడియో చూస్తున్నాను యూట్యూబ్లో కాశీ అయిపోయిన తర్వాత. చూస్తుంటే అప్పుడు నేను అక్కడికి వెళ్ళినప్పుడు నా కెమెరా పోయినప్పుడు ఆయన దగ్గర పోయి మొక్కును, బాబా ఎట్లయినా సరే నా కెమెరా దొరికేటట్టు చేయని చెప్పి మొక్కుని. ఆయన వీడియో చూస్తుంటే నాకు గుర్తొచ్చింది ఇంట్లో, అరే బాబా దగ్గర నేను మొక్కుని నా కెమెరా దొరికితే బాగుండే అని చెప్పి అనుకున్నా. ఆ వీడియో చూసుకుంటే యూట్యూబ్లో అనుకున్న ఒక 5 minutesకే నాకు మీ ఈమెయిల్ వచ్చింది, ఇట్లా నీ కెమెరా దొరికింది, వచ్చి కలెక్ట్ చేసుకోండి, వారణాసి వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పి స్పైస్ జెట్ మెయిల్ పెట్టినాను. అది ఎంత పెద్ద మిరాకిల్ ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు అసలు. ఇదే కాశీ విశ్వనాథ్ మనం పోవాల్సిన దారి, టెంపుల్కి పోవాల్సిన దారి ఇది. అయితే తర్వాత ఏమైందంటే ఇంకా సరే అని చెప్పి నాకు ఇప్పటికీ ఆశ్చర్యం, అది బాబాజీనే దొరికించానని చెప్పి, రణం బాబా నుంచి నాకు దొరికిందని చెప్పి అదే బిలీఫ్లో ఉన్నా. ఇంకా నేను దొరికిందని చెప్పి నేను తర్వాత ఏం చేస్తుంటే మా కజిన్ GMR ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తాను అనమాట. వాడు కార్గో డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు. సో అరే వారణాసిలో నీకు ఎవరైనా తెలిసిన ఉంటే ట్రై చేయరా, అక్కడ నుంచి నేను ఆథరైజేషన్ లెటర్ ఇచ్చేస్తావు అంటే వాడు పాపం చాలా ట్రై చేసాడు, 1 month ట్రై చేస్తున్నాడు. అయితే వాళ్ళకి ఏంటంటే అక్కడ ఎవరు బయటికి వచ్చి తీసుకోవాలంటే కష్టం ఉంది, మాకు అది మేము ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావాలి. దీంట్లో వర్క్ చేసే వాళ్ళు ఎయిర్పోర్ట్లోనే వర్క్ చేస్తుంటారు. చేసి మళ్ళీ అక్కడి నుంచే మరి ఏమైందో వాడు కరెక్ట్ రెస్పాన్స్ చేయలేను. సరే అని చెప్పి ఇంకా వాడు చాలామంది ట్రై చేసినాడు, 2-3తోటి. ఎవరు కరెక్ట్ రెస్పాన్స్ చేసేసరికి సరే నేనే పోయి తెచ్చుకుంటా అని చెప్పి ఈరోజు బయలుదేరి వచ్చిన. ఫస్ట్ ఇట్లా చూడంగానే నాకు ఇట్లా ఆశ్చర్యం అయిపోయింది, అప్ప నా కెమెరా మళ్ళీ నాకు దొరికింది కదా అని చెప్పి చాలా సంతోషం అయింది. సో ఇచ్చినప్పుడు తినాలి, ఆకలి అవుతుంది. తినేసి ఫస్ట్ కాలభైరవ సంకటమోచన్ 4 o'clock ఓపెన్ అవుతుంది, క్లోజ్ ఇన్ టెంపుల్. సో ఏం చేస్తానంటే ఫస్ట్ కాలభైరవ పోయి తినేసి కాలభైరవ నుంచి వెనకకి రావాలి. వెనకకి వచ్చి సంకటమోచన్ నుంచి కాలభైరవ బిందు మాత్రం ఒకటే దగ్గర ఉంటాయి.
కినారాం బాబా చూసుకొని మళ్ళీ బ్యాక్ విశ్వనాథ్ టెంపుల్, విశాలాక్షి, ఇంకా వారాహి అమ్మవారి దగ్గర పోవాలి. పోయి మళ్ళీ బ్యాక్ టు హైదరాబాద్ అని అనుకుంటున్నాను. ఇక్కడ మన హోటల్ కొరకు ఎత్తుకుతున్నాను. అంత రష్ ఏం లేదు. లాస్ట్ టైం వచ్చినప్పుడు చాలా రష్ ఉండే, క్రౌడ్ ఎక్కువ ఉండే, కానీ ఈరోజు అంత క్రౌడింగ్ అనిపించట్లేదు నాకు. ఇక్కడ ఉంచాలి అనుకోండి, ఇక్కడ తీసుకుంటాను. సాఫ్రాన్ హోటల్ ఇక్కడ పోయింది. కేసరి హోటల్ దొరికింది. ఎస్, లాస్ట్ దొరికింది హోటల్. అందరూ ఇంత చూస్తున్నారు కెమెరా ఫస్ట్ టైం. రే క్యా హై అని చెప్పి వచ్చేసి హోటల్ ఇదే కేసరి హోటల్. బాగుంటుంది ఇక్కడ ఫుడ్. మనకు కావాల్సిన నాకంతా ఫుడ్ పని ఏం లేదు. ఏంటంటే నాకు వితౌట్ ఆనియన్ గార్లిక్ కావాలి, అందువరకే నేను చూస్ చేసుకున్నాను. లాస్ట్ టైం తిన్నప్పుడు మంచిగా ఉంటాయి టేస్ట్, అందుకే ఇక్కడ చూస్ చేసుకొని దీనికి వస్తున్నాను. ఓకే, సరే ఇంకా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాం. బాయ్.